మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సాండ్రోస్ మినిస్ట్రీస్ తరపున 365 రోజుల్లో బైబిలు అని ఈ ఛానల్కి మీ అందరికీ ఆహ్వానము. ఇది 39వ రోజు. ఈ దినము వాక్య భాగము లేవియా కాండము నుంచి 16, 17, 18 అధ్యాయములు. ఇక్కడ ఈ బొమ్మ చూస్తున్నారు కదా, దీన్ని మరి మీరు అందరూ ఎప్పుడో ఒకసారి మరి తిని ఉంటారు. హ్యాంబర్గర్ అంటారు. దీన్ని ఎలా చేయాలంటే ముందు ఏంటి ఇవాళ కుకింగ్ ఛానల్ మొదలుపెట్టడానుకుంటున్నారా? లేదు, లేవియా కాండం గురించి మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా ఇది తీసుకున్నాను. ముందు ఈ బనానా కోస్తాము. కోసిన తర్వాత కింద భాగంలో మనము ఈ లెట్టిస్ అంటారు, ఈ ఆకులు వేస్తాం. ఈ ఆకులు వేసిన తర్వాత దీని మీద మనము చీజ్, తర్వాత మరి కెచప్ అని, మైనీస్ అని, రెలిష్ అంటాము, అది వేస్తాము. వేసిన తర్వాత ఈ పాటే అంటారు, ఈ హ్యాంబర్గర్ మీట్ పెడతారు. ఇది మెయిన్. అసలు మనకు టేస్ట్ అంతా మనకి వచ్చేది దీనివల్లనే. మళ్ళీ దాని మీద మళ్ళీ ఇవన్నీ చీజ్ కానీ, ఆనియన్స్ కానీ, టమాటోస్ కానీ, ఇవన్నిటితోటి టమాటో కెచప్, మైనీస్ ఇదంతా వేస్తాము. దాని మీద మళ్ళీ ఇలాగ లెట్టిస్ పెడతాం. దాని మీద పై బన్ను పెడతాం. ఇక్కడ చూడండి, పైన కింద బన్నులు, మరి దాని మీద మళ్ళీ ఆకులు, లెట్టిస్, ఇక్కడ కూడా లెట్టిస్. ఈ లెట్టిస్కి బన్కి మధ్యలో ఈ మరి చీజు, మరి కెచప్, ఇవన్నీ రెలిష్ అంటాం, అది. ఆ తర్వాత మెయిన్ ఇది బన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ ఈ ఆనియన్స్, టమాటోస్, చీజ్, దాని మీద ఈ కెచప్ ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఒక లేయరు లెట్టిస్ వేసి దాని మీద బన్ పెడతాం. ఇది నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనం కరెక్ట్గా చూసినట్టయితే లేవియా కాండము అధ్యాయాలు అలాగా విభజింపబడ్డాయి. మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 భాగాల కింద మనం చేయొచ్చు. మరి భాగము 1, భాగము 7 అంటే పైన కింద బన్ను మాదిరిగా మనము బలుల గురించి కొన్ని చట్టాలు, బలులు ఎలాగ చేయాలి దాని గురించిన చట్టాలు, అలాగే పండుగలు ఎలాగ ఆచరించుకోవాలి అన్న దాని మీద ఆ చట్టం. ఈ పైన కింద అంటే ఒక భాగం అంటే 1 నుంచి 7 దాకా. ఇక్కడ 23, 24, 25 అధ్యాయాల్లో మనకి ఈ పండుగలు గురించిన మరి ఉంటాయి. ఎలాగా అంటే బలులు ఎలాగా మనము చేయాలన్నట్లే ఈ పండుగలు కూడా అంతే దాని మాదిరిగానే. అందుకోసం మనం అది ఇది ఒకేలా ఉన్నాయని అనడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ లేయర్లో మరి ఇక్కడ లెట్టిస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 బన్న కింద, ఇక్కడ మళ్ళీ ఈ కింద బన్న మీద లెట్టిస్ ఇలా పెట్టాం కదా. సో ఇది 2 మళ్ళీ 6లో ఈ యాజకుల గురించి నా ప్రతిష్టత. మరి యాజకులు ఆ లెట్టిస్ మాదిరిగా మరి అనుకోవచ్చు. అంటే ఇది బైబిల్లో మోడల్ కాదనుకోండి, మనం చూస్తే అలాగా అనిపిస్తుంది. ఆ యాజకుల ప్రతిష్టత, ఎలాగ యాజకులను ఎలా ప్రతిష్ఠ చేయాలి, వాళ్ళు ఏమేమి ముందు మందిరానికి వెళ్ళక ముందు ఏమేమి చేయాలి, ఇది 8 నుంచి 10 దాకా అందులో ఉంటాయి. అలాగే ఇక్కడ మళ్ళీ మనం 21, 22 దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఈ 2 మళ్ళీ 6 భాగాల్లో చూసినప్పుడు యాజకుల అర్హతలు ఏంటి, ఎవరైతే యాజకులుగా ఉండొచ్చు, ఎవరు పరిశుద్ధమైన ఆహారం తినచ్చు, ఇవన్నిటి గురించి మనం ఈ విధంగా మనం చూస్తాం. అలాగే ఇక్కడ చూడండి, మళ్ళీ లెట్టిస్ కింద మీకు రెలిష్ అంటారు, ఇవన్నీ వేస్తారు. ఇది
టమాటోస్, ఆనియన్స్, కెచప్ ఇవన్నీ వేస్తారు. ఇక్కడ చూసినట్లయితే మన పరిశుద్ధత గురించిన చట్టాలు. ఇది మరి శరీరంలో అపరిశుద్ధం అయితే దాని గురించి మనం ఏమేం బలులు అర్పించాలి, ఎంతకాలం మనం క్వారంటైన్లో ఉండాలి, ఇది 11 నుంచి 15 దాకా ఉన్నాయి. అది అప్పుడు దాకా మనం అక్కడ దాకా చదువుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ ఇది మెయిన్ సోర్స్. ఇది మీట్ ప్యాటీ అంటారు. ఇది ప్రాయశ్చిత్తం. మనకి అటోన్మెంట్ ఎలాగొస్తుంది, మన పాపాల ప్రాయశ్చిత్తము, మన పాప పరిహారం ఎలా జరుగుతుంది అన్నది ఇక్కడ ఈ 4వ భాగంలో మనం చూస్తాం. మళ్ళీ అదే ఇదిగా మళ్ళీ రిపీట్ అవుతుంది. మీట్ కింద మళ్ళీ ఈ రిలీజ్ చేస్తారు ఈ ఆనియన్స్, మళ్ళీ కెచప్, దాని కింద మళ్ళీ లెట్టెస్. సో ఇక్కడ మనం అదేవిధంగా యాజకుల అర్హత చట్టాలు, ఇక్కడ పండుగ. మరి ఈ మోడల్ బట్టి మనం చూడొచ్చు. ఈ 7 భాగాలు ఇలాగ విభజింపబడ్డాయి. ఇప్పుడు దాకా మనం చదువుకున్నది 1, 2, 3 భాగాలు చదువుకున్నాం. అది శరీరంలో మరి అపరిశుద్ధత, మరి రోగాల ద్వారా మనకి ఎలాగా మనం అపరిశుద్ధం అవుతాము, దాన్ని మళ్ళీ పరిశుద్ధం అయ్యే చట్టాలు ఏంటి, ఇదని చూసాము. ఇవాళ మనము ప్రాయశ్చిత్తం గురించి నేర్చుకుంటాం. ఎటోన్మెంట్ 16వ అధ్యాయము, ప్రాయశ్చిత దినము. అహరోను 2 కొడుకులు యెహోవా సమక్షంలోకి వెళ్ళి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పారు. మరి మనం చూసినట్లయితే అహరోన్కి 4 కొడుకులు. 2 మరి ధూపంలో సరైన అగ్ని పెట్టకుండా పెట్టకూడని అగ్ని వేసి వాళ్ళు చనిపోయారని చెప్పాం కదా. అది అయిన తర్వాత మరి అహరోను నెమ్మదిగా ఉండిపోయాడు. మోషే ఏమో వాళ్ళతోటి మీరు వాళ్ళ గురించి సంతాపం వెళ్ళబోస్తూ మీరు జుట్టు పోసుకుంటూ బట్టలు చింపుకోకూడదని ఆగి ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు మరి పాప పరిహార మాంసం తినాలి, అది తినలేదు, ఎందుకు తినలేదని హెచ్చరించాడు. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మన ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పారు. నువ్వు నీ సహోదరుని అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు. అతడు పరిహార స్థానమైన నిబంధన మందసము మూత ముందున్న తెరల్లో ఉన్న అతి పవిత్ర స్థలంలోకి అన్ని సమయంలో ప్రవేశించకూడదు. పెద్ద పెద్ద సెంటెన్స్, మీకు అర్థమైందో లేదు. మనం సింపుల్ ఇక్కడ ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం అన్నాం కదా. మరి అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసం పెట్టి ఉంది కదా. ఈ మందసం పెట్టి మీద ఒక మూత ఉంది. ఆ మూత మీద ఈ కెరూబులు అటువైపు ఇటువైపు ఉన్నాయి. ఆ మధ్యలో ఉంటారు ఈయన యెహోవా దేవుడు. ఆ మధ్యలో కూర్చొని దర్శనం ఇస్తారు ఎవరికైనా దర్శనం ఇవ్వాలంటే. అది అతి పరిశుద్ధ స్థలం. ఆయన అంటున్నాడు ప్రతిరోజు నువ్వు దాంట్లోకి వెళ్ళకూడదు, అన్ని సమయాల్లో ప్రవేశించకూడదు. ఇది మరి కొడుకులు చేసిన పాపం వల్ల అయ్యిందో లేకపోతే అది అసలు యూజువల్గా అదే పద్ధతి అన్నట్టు అని చెప్పారు. ఏదైతేనేమి మొత్తం మీద ఆయన ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంట్లోకి మీరు వెళ్ళొద్దు, వెళ్ళకూడదంటే అన్ని సమయాల్లో వెళ్ళకూడదు. అతి పవిత్ర స్థలంలోకి అన్ని సమయాల్లో వెళ్ళకూడదు. అతడు ప్రవేశిస్తే చనిపోతాడు, ఎందుకంటే నేను నిబంధన మందసం మూత పైన మేఘంలో కనిపిస్తాను. ఇందుకోసమే మనం చూసినట్లయితే వాళ్ళ అంగీలకి కింద గంటలు కడతారు. ఒక దానిమ్మ కాయ ఆకారం, దాని తర్వాత గంట తర్వాత దానిమ్మ కాయ ఆకారం, మళ్ళీ గంట, అలాగా ఈ బార్డర్ చుట్టూరు అంగి కింద భాగంలో అంటే పాదాల దగ్గర ఉన్న భాగంలో ఈ గంటలు కడతారు. వీళ్ళు ఒకవేళ చెయ్యకూడని పనులు ఏమైనా చేసి మరి అక్కడ అందులో చనిపోయారు అనుకోండి, వాళ్ళని తీయడానికి వీళ్ళు వెళ్తే వీళ్ళు చనిపోతారు. అది అంత అతి పరిశుద్ధ స్థలం అది, అందులోకి వెళ్ళకూడదు. ఈ యాజకులు ప్రతిష్ఠిత చేసుకుంటేనే కానీ వెళ్ళకూడదు. అందుకోసం
మరి ఇక్కడ మనం లేవియా ఖండంలో లేదు, కానీ తాడు పెట్టి వాళ్ళు లోపలికి వెళ్తారట. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అయితే వాళ్ళ శబ్దం వినిపించలేదంటే, ఈ గంటలు మోగట్లేదంటే దాని అర్థం వాళ్ళకి ఏదో అయిపోయిందని. అప్పుడు ఈ తాడుతోటి లాగుతారట బయటికి. అంత మరి అది అంత పరిశుద్ధ స్థలము, అంత మరి ఉగ్రత కలిగిన స్థలము, ఎంత డేంజరస్ అని చెప్పుకోదగిన ఇది. అటువంటి దేవుడు, ఆయన సమక్షంలోకే మనం వెళ్ళలేని అంత అర్హత లేనటువంటి అంత పెద్ద దేవుడు ఆయన. ఆయన కొడుకు మరి తన సొంత రక్తాన్ని చిందించేసి మనల్ని చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు తండ్రి దగ్గరికి. రండి, నేను తీసుకెళ్తాను, మీకు ఏ గంటలు వద్దు, మీకు దానిమ్మ పళ్ళు వద్దు, ఈ తాళ్ళు వద్దు, ఇది అడ్డ తెరలు కూడా వద్దు. అడ్డతెరలు తీసేస్తున్నాను, ఇదిగో నేను ఇప్పుడు చించేస్తున్నాను. చించేసాడు ఆయన. ఆయన ఎప్పుడైతే మన సిలువ మరణం పొందిన వెంటనే అడ్డతెర దానంతటది చిరిగిపోయింది. అక్కడ రికన్సిలియేషన్ అంటారు. మన దేవుడు ఒక సమయంలో ఆయన వచ్చి ఆయన చేసిన ఈ సృష్టితో ఆడుకుండేవారు అనుకుంటున్నాను నేను. ఏదైనా తోటలో ఈ ఆదాము అవ్వలు ఉంటే ఆయన సాయంత్రం వచ్చేవాడట ప్రతిరోజు. ఆ సాయం సమయంలో వచ్చినప్పుడు అని ఉంటుంది అక్కడ ఆది కాండంలో. వీళ్ళు దాక్కున్నారు, వీళ్ళు పాపాలు చేసి దాక్కున్నారు. లేకపోయింటే ఆయనతో ఎప్పుడు ఆ కన్సిలియేషన్ ఉండేది, ఆ సంబంధం ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు పాపాలు చేశారో, ఒక మానవుడు పాపం చేశాడో, ఈ దేవునితోటి మనకి ఆ సంబంధం పోయింది. మళ్ళీ ఆ సంబంధం తేడానికి ఇంకో మానవుడు వచ్చి శిలువ మరణం పొంది మనల్ని చేపట్టుకుని తీసుకెళ్తున్నాడు. రండి, నేను తీసుకెళ్తాను దేవుడి దగ్గరికి. ఆ తీసుకెళ్ళి దాన్ని రీకన్సిలియేషన్ అంటారు. దేవునితో మళ్ళీ ఆ సంబంధాన్ని మళ్ళీ ఉద్ధరించడాన్ని, ఆ రీకన్సిలియేషన్, అది యేసు ప్రభు చేసిన ఇది. దాంతో మనం మనమే ప్రధాన యాజకులుగా వెళ్ళి ఆయన సమక్షంలో నిలబడే అర్హత మనకు కలిగింది. ఆయనతో మళ్ళీ ఆ సన్నిధి, ఆ మహిమ, ఆయన మరి ఆ సంతోషం, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం మరి అది కలిగేలాగా ఈయన చేశారు. అది ఎంత సంతోషం అంటే మళ్ళీ నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. దావీదు సంతోషం పట్టలేక గెంతులేసాడట. ఒక రాజుని అనుకోవడం మర్చిపోయి ఆయన సన్నిధిలో అంత సంతోషం ఉంటుంది. ఒక దినము మనం అందరం ఆ సంతోషం పొందగలిగే అర్హత మనకి ఈయన ఇచ్చారు, యేసు ప్రభు ఇచ్చారు. మళ్ళీ మన పాఠంలోకి వెళ్దాం. తెరలో ఉన్న అతి పవిత్ర స్థలంలోకి అన్ని సమయంలో ప్రవేశించుకోడు. అతడు ప్రవేశిస్తే చనిపోతాడు. ఎందుకంటే నేను నిబంధన మందసం మూత పైన మేఘంలో కనిపిస్తాను. 3 చదువుతున్నానండి. అతడు పాపం కోసం బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని పవిత్ర స్థలంలోకి రావాలి. అంటే నేను చెప్పిన విధంగా 2 బలులు పక్క పక్కనే జరుగుతాయి. ఒకటి పాపం కోసం బలి చేసినప్పుడు ఈ దహన బలి కూడా ఉండాలి. ఈ పాపం కోసం బలి, మనం పాపాల కోసం చేయడం, మన పాపం చేసాం కాబట్టి ఆ పాపాలని కప్పిపుచ్చుకోవడానికి చేసే బలి. తర్వాత ఈ దహన బలి దేవుడితోటి నేను ఇంకా నీ సన్నిధిలో అన్నీ నేను అర్పించుకుంటున్నానని చెయ్యాలి. అది 2 ఆటలకి దాని అర్థం అది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ముందు యాజకుడు తన పాపం కోసం బలి చేయాలి, ఆ తర్వాత ప్రజల కోసం బలి చేస్తాడు. ఆయన బలి వంతుగా కోడెదూడ, మరి ప్రజల వంతుగా 2 మేకపోతులు, అదేవిధంగా ఒక పొట్టేలు దహన బలి కింద ఇవ్వాలి. వాళ్ళకి యాజకుడికి పొట్టేలే, ఈ ప్రజలకు పాపాల గురించి చేసుకోదా పొట్టేలు. ఈ పొట్టేలు దహన బలి కింద వాడతారు. కోడెదూడ పాపం కోసం చేసే బలి, మరి 2 మేకపోతులు ఈ ప్రజల పాపాల కోసం చేసే బలి.
కాకపోతే విచిత్రం ఏంటంటే ఈ 2 మేకపోతుల్ని మనం తర్వాత చూస్తాం. ఇప్పుడు సెకండ్ పేజ్‌లోకి వెళ్ళినప్పుడు మనం అది చూస్తాము. ఆ విచిత్రం ఏంటో. ప్రస్తుతానికి మనం చూసిందేంటంటే అతడు పాపం కోసం బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని పవిత్ర స్థలంలోకి రావాలి. అతడు ప్రతిష్ఠ చేసిన సన్న నార చొక్కాయి వేసుకోవాలి. ఈ సన్న నార చొక్కాయి ఎప్పుడు మనకి పరిశుద్ధతని సూచిస్తుంటుంది. సన్న నారతో చేసిన లోదుస్తులు ధరించాలి. సన్న నారతో చేసిన నడుకట్టు కట్టుకొని సన్న నారతో చేసిన తలపాగా ధరించాలి. ఇవన్నీ ప్రతిష్ఠ చేసిన పవిత్ర వస్త్రాలు కాబట్టి స్నానం చేసి వీటిని ధరించాలి. ఇప్పుడు ఈ టైంలో మరి ఈ ఫోదును దాని మీద ఈ నీలం అంగి వేసుకోవట్లేదు, ఒక్క నార బట్టలే వేసుకుంటున్నారు ఇక్కడ. అంటే దేవుని సమక్షంలో మొత్తం తను తగ్గించుకోవడం ఏంటి, ఈ బంగార కిరీటాలు, ఈ ఫోదు, రత్నాలు గల వక్ష పథకాలు, ఈ ఫోదులు ఇవన్నీ కాకుండా నార బట్టలతో హ్యూమిలిటీ, కంప్లీట్ సరెండర్ అని దాని అర్థం. ఇవి వేసుకొని వెళ్ళాలి. అతడు ఇశ్రాయేలు సమాజం నుండి పాపం కోసం బలిగా 2 మేకపోతులను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకురావాలి. అది ఈయన వంతు కోడుదూడ, ప్రజల వంతు ఇశ్రాయేలు సమాజం వంతు 2 మేకపోతులు. ఇవి మరి బలిగా అర్పించాలి, పాపం కోసం బలి. మరి దహన బలిగా ఆయన పొట్టేలే, ఈ సమాజం కూడా పొట్టేలే తెచ్చుకోవాలి. 7. ఆ తర్వాత ఆ 2 మేకపోతులను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలో ఉంచాలి. ఫర్ ద టైం బీయింగ్, అప్పుడు దాకా మరి సమయం వచ్చే వరకు ఆ రెండింటిని అక్కడ ఉంచుతారనమాట. తర్వాత ఏమవుతుందో చూద్దాం, వాటిని ఏం చేయాలో. అప్పుడు అహరోను 2 చీటీలు వెయ్యాలి. ఒకటి యెహోవా కోసం, రెండోది విడిచిపెట్టబోయే మేక కోసం వెయ్యాలి. ఆ 2 చీటీలను ఆ 2 మేకల పైన వెయ్యాలి. ఈ 2 వేసినప్పుడు ఈ చీటీలు అదృష్ట ప్రకారం పడాలి ఇక్కడ. కాకపోతే ఇదంతా తారుమారు అయిపోయింది. ఆ చీటీ ఈయన మీదే పడ్డది, యేసు ప్రభు మీద పడ్డది. అక్కడ ఆ 2వ చీటీ మన మీద పడ్డది, విడిచిపెట్టబోయే వాళ్ళ మీద పడ్డది. అంటే ఒక మేక మరి పాపం గురించి చనిపోతుంది, ఒక మేక విడుదల చేయబడుతుంది, పాపాల నుంచి విడుదల చేయబడుతుంది. ఒక మేక యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోతున్నారు, ఇంకో మేక మనము విడుదల చేయబడతాం. అక్కడ చూడండి, అక్కడ సిగ్నిఫికెన్స్ చూడండి, ఎంత చక్కగా ఉందో, ఎంత గమ్మత్తుగా ఉంది. 2 మేకలు తెచ్చారట. ఆ 2 మేకలకి 2 చీటీలు వేశారట. ఒకటేట యెహోవా గురించి బలి అర్పించబడే ఒక మేకట, విడుదల చేయబడే ఇంకో మేకట. ఈ 2 మేకలు ఉన్నాయి. యెహోవా కోసం రాసిన చీటీ ఏ మేక పైన పడుతుందో ఆ మేకను తెచ్చి పాపం కోసం బలిగా అర్పించాలి. ఏ మేక మీద విడిచిపెట్టాలో అనే చీటీ పడుతుందో ఆ మేకను యెహోవా సమక్షంలోకి ప్రాణంతో తీసుకుని రావాలి. దాని మూలంగా ప్రజల పాపాలకు పరిహారం కలిగేలా దాన్ని అడవిలో వదిలిపెట్టాలి. అప్పుడు అహరోను పాపం కోసం బలిగా కోడెదూడను తీసుకువచ్చి తన కోసం, తన కుటుంబం కోసం పరిహారం చేసుకోవాలి. దానికోసం అహరోను ముందు తన పాపం కోసం బలిగా ఆ కోడెదూడను వధించాలి. ముందు ఇవన్నీ జరగకముందు అహరోను పాపాలు మరి యాజకుడిగా మరి చేయాలి కదా. ముందు ఆయన పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అన్నమాట. ఈ కోడెదూడని ఆయన వంతుగా, యాజకుల వంతుగా కోడెదూడని మనం చెప్పాము. అలాగే ఈయన వంతుగా ఈ కోడెదూడను ముందు పాపం కోసం బలిగా అర్పించాలి. ఆ తర్వాత అహరోను యెహోవా సమక్షంలో ఉన్న ధూపం వేసే పళ్ళను తీసుకొని దాన్ని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో పూర్తిగా నింపి 2 గుప్పిళ్ళలో పరిమళ ధూపం పొడిని తీసుకొని వాటిని తెరల లోపలికి తీసుకురావాలి. యెహోవా సమక్షంలో నిబంధన ఆజ్ఞల మందసం పైన ఉన్న మూత పైగా ధూమం కమ్ముకునేలా సామ్రాణిని నిప్పులపై వేయాలి. అతనికి మరణం రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి. తర్వాత అతడు కోడెదూడ రక్తంలో కొంత తీసుకొని దాన్ని
ఆ మూత పైన తూర్పు వైపున తన వేలితో చిలకరించాలి. ఎప్పుడు తూర్పు మనకి ఎంట్రన్స్ అవుతుంది, వెనక భాగం గుడారం వెనక భాగం ఆ, ఆ, తు- ఈ ఇంగ్లీష్లో నాకు ఈ తెలుగులో ఈ తూర్పు ఈ పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు, తూర్పు ఎంట్రన్స్ అయితే వెనక భాగం పశ్చిమ గోదావరి. మరి ఉత్తరం మీకేమో ఎడమ చేతి వైపు వస్తుంది, దక్షిణము కుడి చేతి వైపు వస్తుంది. అది ఎప్పుడు జ్ఞాపకం మీరు ఈస్ట్ని ఫేస్ చేస్తున్నప్పుడు మీ వెనక భాగాన్ని మరి ఆ, మ- మ- ఆ, మరి వెస్ట్ అంటాము. ఈ లెఫ్ట్ సైడ్నేమో నార్త్ వస్తుంది, అప్పుడు రైట్ సైడ్నేమో మీకు సౌత్ వస్తుంది. ఆ తర్వాత కోడిదూడ రక్తంలో కొంత తీసుకొని దాని మూత వైపున తూర్పు వైపున తన వేలితో చిలకరించాలి. కొంత రక్తం తీసుకొని తన వేలితో ఆ మూత పైన 7 సార్లు చిలకరించాలి. ఇలాగా మనం ఈ కోడిదూడ, ఆయన వంతు కోడిదూడ రక్తము, మరి వీళ్ళ వంతు వంతు ఒక మేకపోతు కదా, బలి అర్పింపబడిన ఒక మేకపోతు కదా, ఆ మేకపోతు రక్తం, ఈ 2 రక్తాలు తీసుకొని ఆయన తరపున, యాజకుల తరపున చిలకరించాలి. ఆ తర్వాత సమాజం తరపున కూడా చిలకరించాలి. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ ఇక్కడ చూస్తాం మనం. అప్పుడు ప్రజలు అర్పించే పాపం కోసం బలిగా మేకను వధించాలి. దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తీసుకురావాలి. కోడెదూడ రక్తంతో చేసినట్టే మేక రక్తంతో చేయాలి. దాని రక్తాన్ని మందసం మూత ఎదుట దానిపైన చిలకరించాలి. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరి అశుద్ధమైన పనులను బట్టి, వారు తిరుగుబాటును బట్టి, వారందరి పాపాలన్నిటినీ బట్టి పరిశుద్ధ స్థలానికి పరిహారం చేయాలి. వారి అశుద్ధమైన పనుల మధ్యలో ప్రత్యక్ష గుడారంలో యెహోవా వారి మధ్యలో నివసిస్తున్నాడు కాబట్టి ప్రత్యక్ష గుడారం కోసం కూడా పరిహారం చేయాలి. అతి పవిత్ర స్థలంలో పరిహారం చేయడానికి అహరోను ప్రవేశించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఎవ్వరూ ఉండకూడదు. అతడు తన కోసం, తన కుటుంబం కోసం, ఇంకా ప్రజలందరి కోసం పరిహారం చేయడం ముగించి బయటకు వచ్చేంత వరకు ప్రత్యక్ష గుడారంలో ఎవరూ ఉండకూడదు. తర్వాత అతడు బయట యెహోవా సమక్షంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళి దానికోసం పరిహారం చేయాలి. అతడు ఆ కోడెదూడ రక్తంలో కొంత, మేక రక్తంలో కొంత తీసుకొని బలిపీఠం కొమ్ములకు పూయాలి. ఆ రక్తాన్ని 7 సార్లు తన వేలితో బలిపీఠంపై చిలకరించాలి. ఇది ఈ 2 ఈవెంట్స్ అన్నమాట. లోపలికి వచ్చి ముందు ఆ మందసం పెట్టి మరి తూర్పు వైపున వేసి ఆ తర్వాత 7 సార్లు దాని మీద చిలకరించి, అలాగే మళ్ళీ బయటికి వెళ్ళి, బయట ఉంటుంది కదా మనకి ఈ బలిపీఠం బయట ఉంటుంది కదా, అక్కడ కూడా మరి చిలకరించి మళ్ళీ 7 సార్లు దాని మీద చేయాలి. అది ఈ 2 రక్తాలతోటి, అంటే కోడె రక్తం యాజకుని వంతు, మరి మేక రక్తం మరి సమాజం వంతు, ఈ 2 రక్తాలతోటి అది చేయాలి. ఆ రక్తాన్ని 7 సార్లు తన వేలితో బలిపీఠంపై చిలకరించాలి. అది 19 చదువుతున్నానండి. అలా దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలు ప్రజలు చేసే అశుద్ధ పనుల నుండి దాన్ని శుద్ధీకరించాలి. అతడు అతి పవిత్ర స్థలానికి, ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠానికి పరిహారం చేసి ముగించిన తర్వాత బతికి ఉన్న మేకను తీసుకురావాలి. అప్పుడు అహరోను బతికి ఉన్న మేక తలపైన తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గాలన్నిటినీ, వారు తిరుగుబాటు అంతటినీ, వారి పాపాలన్నిటినీ ఒప్పుకోవాలి. ఆ విధంగా ఆ పాపాన్నంతా మేక పైన మోపి దాన్ని అడవిలోకి తోలుకొని వెళ్ళడానికి సిద్ధపడిన వ్యక్తితో పంపించి వేయాలి. ఆ మేక ప్రజల దుర్మార్గాలన్నిటినీ తన పైన వేసుకొని ఎవరు లేని ప్రాంతానికి వెళ్ళాలి. ఆ వ్యక్తి దాన్ని అడవిలోకి తీసుకువెళ్ళి అక్కడ దాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత అహరోను ప్రత్యక్ష గుడారంలోకి తిరిగి వచ్చి అతి పవిత్ర స్థలంలోకి వెళ్ళే ముందు తాను ధరించిన నార వస్త్రాలను తీసి వాటిని అక్కడే ఉంచాలి. అర్థమవుతుంది కదా, ఒక మేక మరి బలి ఇవ్వబడుతుంది, ఒక మేక విడిచిపెట్టబడుతుంది. అతడు పవిత్ర స్థలంలో స్నానం చేసి 24 అతడు పవిత్ర స్థలంలో స్నానం చేసి తిరిగి తన సాధారణ బట్టలు వేసుకొని బయటికి రావాలి. అప్పుడు తన కొరకు, ప్రజల కొరకు దహన బలులు అర్పించి తన కోసం, ప్రజల కోసం పరిహారం చేయాలి. పాపం కోసం చేసే బలి పశువు కొవ్వుని బలిపీఠం పైన దహించాలి.
విడిచిపెట్టే మేకను వదిలి వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉదుక్కొని స్నానం చేయాలి. ఆ తర్వాత అతడు శిబిరంలోకి రావచ్చు. ఎప్పుడూ ఒకటి చూడండి, ఈ కొవ్వును మట్టుకే, ఈ పాపం కోసం చేసే బలిలో కొవ్వును మట్టుకే బలిపీఠం మీద తగలబెడతారు, దహిస్తారు. మిగతా మాంసాన్ని మరి చర్మాన్ని అంతటిని బయటికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకో పరిశుద్ధ మైన ఒక స్థలం ఉంటుంది, అక్కడ దహించే ఒక స్థలం ఉంటుంది, దాని మీద దహించి, అంటే నేను అనుకుంటున్నది అది ఇక్కడ ఈ బలిపీఠం మొత్తం అంతా దహనం అయిపోతుంది, ఏది మిగలదు తినడానికి. అక్కడికి వెళ్ళి దాన్ని కాల్చి వాళ్ళు ఆ మాంసాన్ని తినాల్సి ఉంటుంది ఈ పాపం చేసేది. మరి దహన బలి అయితే అన్ని పార్ట్స్ ఈ బలిపీఠం పెట్టి మరి మొత్తం అంతా తగలబెడతారు అన్నమాట, మొత్తం అంతా మరి దహనం చేస్తారు. ఆ తర్వాత శిబిరంలోకి రావచ్చు. 27 పవిత్ర స్థలంలో పాపాల కోసం బలి చేసిన ఏ కోడదూడ రక్తం, ఏ మేక రక్తం అది అతి పవిత్ర స్థలంలోకి తెచ్చారో ఆ కోడెదూడ మేకల కళేబరాలను ఒక వ్యక్తి శిబిరం బయటకు తీసుకువెళ్ళాలి. అక్కడ వాటి చర్మాలను, మాంసాన్ని, పేడను మంట పెట్టి కాల్చివేయాలి. వాటిని కాల్చిన వ్యక్తి తన బట్టలు ఉదుక్కొని స్నానం చేసి తిరిగి శిబిరంలోకి రావచ్చు. మీరు 7వ నెల 10వ రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు ఎలాంటి పని చేయకూడదు. దీన్ని డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. అంటే యోమ్ కిప్పర్ అని, ఇప్పుడు జ్యూస్ పండగ అది యోమ్ కిప్పర్, అది డే ఆఫ్ అటోన్మెంట్. ఈ 7వ నెల 10వ రోజుని అది చేయాలి, ఉపవాసం ఉండాలి. ఆ రోజు ఎలాంటి పని చేయకూడదు. స్థానిక ప్రజలకు, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు ఇది వర్తిస్తుంది. ఇది మీకు నా శాశ్వతమైన శాసనం. ఎందుకంటే ఆ రోజు యెహోవా సమక్షంలో మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికే, మీ పాపాలకు శుద్ధీకరణ చేసేందుకు మీకోసం పరిహారం జరిగింది. అది మీకు మహావిశ్రాంతి దినం. ఆ రోజు మీరు ఉపవాసం ఉండాలి, ఎలాంటి పని చేయకూడదు. ఇది మీకు నా శాశ్వతమైన శాసనం. తన తండ్రి స్థానంలో ప్రతిష్ఠి జరిగి యాజకుడిగా అభిషేకం పొందిన వ్యక్తి పరిహారం చేసుకొని ప్రతిష్ఠి చేసిన నార బట్టలు వేసుకోవాలి. అతడు అతి పవిత్ర స్థలానికి పరిహారం చేయాలి. ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠానికి పరిహారం చేయాలి. యాజకుల కొరకు, సమాజంలోని ప్రజలందరి కొరకు పరిహారం చేయాలి. ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నిటి కోసం సంవత్సరానికి ఒకసారి పరిహారం చేయాలి. ఇది మీకు శాశ్వతమైన శాసనం. యెహోవా ఆదేశించిన ప్రకారం మోషే చేశాడు. అంటే ప్రతి సంవత్సరం ఆ యోమ్ కిప్పర్ రోజున, అంటే 7వ నెల 10వ రోజున ఈ డే ఆఫ్ అటోన్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఎలాగైతే జరిగిందో అదేవిధంగా ఆ 2 మేకలు, ఒకటి విడిచిపెడతారు, ఒకటిని బలిస్తారు. 17 ఈ రక్తాన్ని ఆహారంగా తీసుకోవడం నిషేధం. రక్తం మరి హ్యూమన్ లైఫ్ అని అంటాం. దాన్ని మరి దాని ప్రాముఖ్యత ఈ యూదులకి యెహోవా దేవుడు వాళ్ళకి చూపించాడు. ఈ రక్తంలోనే ఉంది, మొత్తం అంత జీవం అంతా రక్తంలోనే ఉంది. అందుకోసం ఈ రక్త పరిహారం, రక్త ప్రోక్షణ, మరి రక్తంతో చిలకరింపు అన్నది మరి అంత ప్రాముఖ్యం మనకి, మరి యూదులకి ఏంటి, మనకి. మేము సజీవ రక్తం కాదు, దేవుని రక్తం మా మీద చిలకరింపబడి మా పాపాలు మేము పరిహరింపబడ్డాయి అన్న నమ్మకం మాది. అది చూద్దాం. 17వ అధ్యాయం. యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పారు, నువ్వు అహరోనుతోనూ అతని కొడుకులతోనూ ఇశ్రాయేలు సమాజ మంత్రితోనూ ఇలా చెప్పు, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరైనా బలి అర్పించడానికై ఒక ఎద్దును కానీ, మేకను కానీ, గొర్రె పిల్లని కానీ పట్టుకొని శిబిరం లోపలైనా బయటైనా చంపి దాన్ని యెహోవాకి అర్పించడానికి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి దాన్ని తీసుకురాకపోతే అతడు రక్తం విషయంలో అపరాధి అవుతాడు. అతడు రక్తం చిందించాడు కాబట్టి అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి. ఎవరైనా ఈ దేనన్నా చంపినప్పుడు ఆ రక్తాన్ని మరి ఈ విధంగా చేయాలి.
5 ఈ ఆదేశం వెనక ఉన్న ఉద్దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఇక పైన బలి అర్పించాలంటే బలి పశువులను ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవాకు శాంతి బలి అర్పణ చేయడానికి యాజకుని దగ్గరకు తీసుకురావాలి. యాజకుడు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న యెహోవా బలిపీఠం పైన రక్తాన్ని చిమ్మాలి. యెహోవాకి కమ్మని సువాసన కలిగేట్టు కొవ్వుని దహించాలి. ఏ విగ్రహాలకు వాళ్ళకి ఇంతకు ముందు వేశ్యలా ప్రవర్తించారో ఆ మేక రూపంలో ఉన్న విగ్రహాలకు ఇంతకు ముందులాగా బలులు అర్పించకూడదు. ఇది వాళ్ళ రాబోయే తరాలన్నిటికీ శాశ్వతమైన చట్టం. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి మేక రూపంలో ఉన్న ఒక విగ్రహం ఉండేది. వాళ్ళకి వీళ్ళు బలులు అర్పించారు, మేకకి మళ్ళీ బలులు అర్పించేవారట. ఈ మనం 2-3 సార్లు చూసినట్లయితే యోసేపు దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అన్నదమ్ములు అందరూ వెళ్ళినప్పుడు వీళ్ళకి ప్రత్యక్షంగా పెట్టాడు. ఐగుప్తీయులతోటి కూర్చొని తినలేదు, ఎందుకంటే ఐగుప్తీయులు ఈ ఇశ్రాయేలీలతో హెబ్రీయులతో తినరు, భోజనం చేయరు అని ఒక మాట చూసాం మనం అక్కడ. నేను అనుకుంటున్నది వీళ్ళు మేకని బలిస్తారు కాబట్టి, మేకను తింటారు కాబట్టి వాళ్ళు వీళ్ళతో కూర్చొని తినరు. ఎందుకంటే వాళ్ళకి మేక ఒక మరి ఒక దేవుడు వాళ్ళకి వాళ్ళకి అది ఎంతో పవిత్రం అన్నమాట మేక. మరి కొంతమందికి ఆవులు పవిత్రమైతే కొంతమంది మేకలు పవిత్రం అవుతుంది. మరి ఎవరి ఇది వాళ్ళది మరి దాన్ని కాదు. మరి ఇదంతా దేవుని సృష్టి. దేవుని సృష్టి కొన్ని వాటిలో మనం తినచ్చు, కొన్ని తినకూడదని దేవుని సృష్టి చెప్పారు. ఈ దేవుడు మన గురించి సృష్టించిన జంతువులు వెళ్దాం. ఏ విగ్రహాలకు వాళ్ళు ఇంతకుముందు వేశ్యల్లా ప్రవర్తించి, ఈ మాట చెప్పడానికి నేను ఆగాను. వేశ్యల్లా ప్రవర్తించారో అన్న మాట మీరు తర్వాత కూడా చూస్తాం ఈ బైబిల్లో. వేశ్యల్లా ప్రవర్తించడం అంటే శారీరక వేశ్యత్వం కాదు, అక్కడ ఆత్మీయ వేశ్యలు. అంటే యెహోవా దేవుడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అంటే మరి భార్య భర్తకు పైన ఎలాగ విశ్వాసం ఉంచుతుందో, మరి భర్త భార్య ప్రవర్తన బట్టి ఎటువంటి అవగాహన భర్తకు ఉంటుందో అదేవిధంగా మనము యెహోవా దేవుని అందుకు ఆత్మీయంగా ఆయన మనకి భర్త అన్నట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు ఆయన్ని విడిచిపెట్టేసి మనం ఇంకో విగ్రహారాధన చేస్తుంటే మనం వేశ్యలా ప్రవర్తిస్తున్నట్టు. ఈ విగ్రహం అంటే ఒక కొన్ని వేల విగ్రహాలకి ఒకదాని తర్వాత వెళ్తుంటే వేశ్య ఏ విధంగా మరి ఒక పురుషుడి దగ్గర నుంచి మార్చి ఇంకో పురుషుడి దగ్గరికి వెళ్తుందో అదేవిధంగా ఇక్కడ మరి ఆ వేశ్యలా ప్రవర్తించారో అన్న మాటకి అర్థం అన్నమాట. అది ఏ విగ్రహాలకు వాళ్ళు ఇంతకుముందు వేశ్యలా ప్రవర్తించారో ఆ మేక రూపంలో ఉన్న విగ్రహాలకు ఇంతకు ముందులాగా బలులు అర్పించకూడదు. అది వాళ్ళ రాబోయే తరాలన్నిటికీ శాశ్వతమైన చట్టం. 8 నువ్వు వాళ్ళకి ఇంకా ఇలా చెప్పు, ఇశ్రాయేలు జాతివాడైనా మీతో కలిసి నివసించే విదేశీయుడైనా దహన బలిని కానీ మరి ఇంకేదైనా బలి అర్పణను కానీ చేసి దాన్ని ప్రత్యక్ష గుడారం దగ్గరికి యెహోవాకి అర్పించడానికి తీసుకురాకపోతే ఆ వ్యక్తిని ప్రజల్లో లేకుండా చేయాలి. ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో తప్పించి ఇంకెక్కడ ఏ బలులు చేయకూడదు ఖచ్చితంగా చెప్తున్నాడు. వాళ్ళు ప్రజల్లో లేకుండా చేయాలి అంటే బహుశా వాళ్ళకి మరణదండని అని నా ఉద్దేశం. అంటే వాళ్ళని బహిష్కరించడం అన్న ఏండొచ్చు, అంటే వీళ్ళతో ఇంకా ఉండకూడదు, వాళ్ళు బ్యానిష్ అని బహిష్కరణ, లేకపోతే వాళ్ళని మరి మరణదండన అవ్వచ్చు. 10 ఇశ్రాయేలు జాతివాడైనా మీతో కలిసి నివసించే విదేశీయుడైనా ఏ రక్తాన్ని ఆహారంగా తీసుకుంటే నేను అలాంటి వాడికి విరోధంగా ఉంటాను. రక్తాన్నైనా ఆహారం తీసుకునేవాడిని మనుషుల్లో లేకుండా చేస్తాను. రక్తం అస్సలు మనం తినకూడదు. ఒక జంతువుకి ప్రాణం దాని రక్తమే. మీ ప్రాణాల కోసం పరిహారం చేయడానికి నేను రక్తాన్నే ఇచ్చాను. ఎందుకంటే రక్తమే పరిహారం చేస్తుంది. ప్రాణానికి పరిహారం చేసేది రక్తము. ఇది 17:11 వచనము. ప్రాణానికి పరిహారం చేసేది రక్తమే. ఇదే మాటని
మిగతా గ్రంథాల్లో, బైబిల్లో కాకుండా మిగతా గ్రంథాల్లో కూడా రాసి ఉంచారు. మరి ముఖ్యంగా వేదాలు అనే ఒక పుస్తకం ఉన్నది, మరి ఆ, అది బైబిల్ కాదు, అందులో కూడా ఈ మాట రాయబడి ఉంది. ప్రాణానికి పరిహారం చేసేది రక్తమే. 17, 11 తర్వాత మీరు ఎప్పుడైనా మీరు రిఫరెన్స్ చూసుకుంటే మీకు ఇంటర్నెట్లో ఎతికితే మీకు దొరుకుతుంది. అది 12. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలైన మీలో ఎవరు రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడు రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడు రక్తాన్ని ఆహారం తీసుకోకూడదని ఆదేశించాను. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా లేదా మీ మధ్య నివసించే ఏ విదేశీయుడైనా తినదగిన జంతువును పక్షినో వేటాడి చంపితే దాని రక్తాన్ని పారబోసి మట్టితో కప్పాలి. ఎందుకంటే ప్రతి ప్రాణికి దాని రక్తము ప్రాణము ఒకటే, రక్తము ప్రాణంతో కలిసి ఉంటుంది. ఇది ఒక టైంలో ఈ జలగల్ని పెట్టి ఆ జలగలతోటి ఆ రక్తాన్ని, చెడు రక్తాన్ని తీసేవారు. ఈ రక్తం పాడైపోయిందని ఒక రాజు, మరి పేరు నాకైతే గుర్తులేదు, ఆ రాజుకున్న రక్తాన్ని అంతటినీ తీశారు ఈ జలగలతోటి. అంటే మళ్ళీ ఆయన రక్తం ఆయన అంతటా అదే, ఒకసారి రక్తం తీస్తే ఆయన చనిపోయాడు. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఇది ఈ రక్తాన్ని తీసేస్తే రక్తంలోనే ఉంది ప్రాణం అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. బైబిల్ చదువుంటే వాళ్ళకి తెలుసునేమో, వాళ్ళు మరి అక్కడ బైబిల్ ఈ మాట చదువునుంటే ఆ రోజు మరి ఆ రాజు బతికి ఉండేవాడేమో. 14. కాబట్టి నేను ఇశ్రాయేల్ ప్రజలకు, మీరు జంతువు రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదు, ఎందుకంటే జీవులన్నిటికీ ప్రాణం వాటి రక్తంలోనే ఉంటుంది, దాన్ని తినేవాడు ప్రజల్లో లేకుండా తీసివేస్తాను అని ఆదేశించాను. స్థానికుడైన మీ మధ్యలో నివసించే విదేశీయుడైన చనిపోయిన జంతువును లేదా మృగాలు చీల్చివేసిన జంతువును ఆహారంగా తీసుకుంటే అతడు తన బట్టలు తుక్కోవాలి, స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకు అశుద్ధుడిగా ఉంటాడు, తర్వాత అతడు శుద్ధుడు అవుతాడు. ఒకవేళ అతడు బట్టలు తుక్కోకుండా స్నానం చేయకుండా ఉంటే అపరాధిగా ఉండిపోతాడు. ఇది 17వ అధ్యాయము. 18 మళ్ళీ మనం 16, 17 4వ భాగం అటోన్మెంట్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు ఈ 5వ భాగంలోకి వస్తున్నాం. అంటే మనకి 5, 3 ఒకలాగా ఉన్నాయని చెప్పాను కదా. 3లో మనము ప్యూరిఫికేషన్, మన శరీరంలో రుగ్మత వలన కలిగే అశుద్ధత గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన చేష్టల ద్వారా మనం ఎలాగా మరి అపరిశుద్ధులం అవుతామో అన్నది ఈ 18, 19, 20లో మనం చూస్తాం. ఒకటి, ఎవరైనా ఏదైనా పాస్ అవ్వాలంటే పుస్తకం అంతా చదవాలండి. 1, 2 వచనాలు తీసుకొని అదే నేను పుస్తకం అంతా అదే అని అంటే 10th క్లాస్ కూడా పాస్ అవ్వడం కష్టము. వాళ్ళు మరి 10th క్లాస్ కూడా పాస్ అవ్వడం వాళ్ళకి తెలియదు, ఎందుకంటే పుస్తకం అంతా చదివితే వాళ్ళకి అర్థమవుతుంది. అబ్రహామును పట్టుకొని, అబ్రహాము మరి ఈ విధంగా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. లోతు కూతుర్లు తాగించి కూతురుతోటి ఇటువంటి కార్యాలు జరిగినాయి. మరి యూదా కోడలతోటి ఆ 3 తీసుకొని ఈ బైబిల్ అంతా ఇదే. 95% బైబిల్ ఇదే. వీళ్ళు 5% ఏదో లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్ అని 5% వీళ్ళు బయటకు చెప్తారు అని అనుకుంటే 10th క్లాస్ కూడా పాస్ అవ్వడం కష్టం. నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వాలంటే పుస్తకం అంతా చదవాలి. నేను ఇది ఉచితంగా చెప్తున్నాను. నేను ఇది బైబిల్ చెప్తున్నాను అనుకోండి. ఈ బైబిల్లోంచి నేను బైబిల్ కాకుండా ఒక చిన్న అడ్వైస్ ఇస్తున్నాను. ఎవరైనా పాస్ అవ్వాలనుకుంటే మొత్తం అంతా చదవండి. ఆ 3 పట్టుకొని అదే నువ్వు 95% అంటే 18 నువ్వు చదవకుండా 18
ఎవరు చెప్పారు ఇది? 18వ అధ్యాయం ఎవరు చెప్పారంటే యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞాపించాడు. ఇది యెహోవా చెప్పిన ఆజ్ఞలు. ఇది మనుషులు, అబ్రహాము మనుషుడు, మరి లోతు మనుషుడు, యూదా మనుషుడు. వాళ్ళు యెహోవా వాళ్ళకి చెప్పింది కాదు ఇది. ఇప్పుడు నేను చదవబోయేది యెహోవా చెప్పాడు, మోషేకి ఇలా చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఇది చేయకపోతే పాపం అని చెప్పాడు. దానికి తగ్గట్టు మీరు ఆ పాపం చేసి అపరిశుద్ధం అయితే దానికి తగ్గట్టు మీరు బలులు అర్పించాలని చెప్పాడు. ఇది 18 చదవకుండా 3 చదివితే నీకు మరి 10th క్లాస్ కూడా పాస్ అవ్వడం కష్టం కాదు అని మనం వెళ్దాం, చదువుకుందాం. మనం 18 ఏంటో చదువుకుందాం. యెహోవా మోషేకి ఇలా ఆజ్ఞాపించాడు, నేను మీ దేవుడైన యెహోవాను అని మీ ఇశ్రాయేలీయులతో చెప్పు. ఇది మనకు చెప్తున్న ఆజ్ఞలు. ఇవి మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. ఈ ఆచారాల ప్రకారం జరగబడినవి. అబ్రహాము మరి ఊరు అనే ప్రదేశంలో ఉండినప్పుడు ఆ విగ్రహారాధికులు చేస్తున్న పనుల ద్వారా ఈయన మరి చెల్లిని చేసుకున్నాడు ఏమో. మరి అది వాళ్ళ ఆచారాలేమో. ఇక్కడ మన ఆచారాలు ఏంటి ఈయన చెప్తున్నాడు, మీరు చేయకూడదు. మీరు మిమ్మల్ని రప్పిస్తున్న కానాను దేశ ఆచారాల ప్రకారం మీరు చేయకూడదు. మరి మతాచారాలను అనుసరించకూడదు. మరి ఈ ఇతర మతాలు మరి దేవుళ్ళే చేసినవి ఉంటాయి కాబట్టి మనకు ఆ వద్దు అంటున్నాడు దేవుడు. ఆ మతాచారాలు వద్దు, ఇది పరిశుద్ధ ఆచారాలు. మీరు నా విధులను పాటించాలి, నా చట్టాల ప్రకారం నడుచుకుంటూ వాటిని ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను. దేవుడు చెప్తున్న మాటలండి. మీరు నా చట్టాలను, నా విధులను ఆచరించాలి. వాటిని పాటించేవాడు వాటి వలన జీవిస్తాడు. నేను యెహోవాను. మీలో ఎవరు తన రక్త సంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి గౌరవదాయకంగా ఉన్న నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తల్లి, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలా చేసి నీ తండ్రిని అగౌరవపరచకూడదు. మరి దావీదు కొడుకు చేశాడంటే వాడికి యెహోవాకి వ్యతిరేకంగా చేశాడు, వాడు శిక్షను అనుభవించాడు అక్కడ. నీ సోదరితో అంటే నీ ఇంట్లో పుట్టిన బయట పుట్టిన నీ తండ్రి కుమార్తెనైనాను నీ తల్లి కుమార్తెనైనా లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. క్లియర్గా ఉంది కదా. మరి అబ్రహాం చేసింది తెలియక, అప్పుడు ఆ రోజుల్లో తెలియక చేసిన పని ఇది. అది యెహోవా దేవుడు చెప్పిన ఇది కాదు. ఇది మా ఆచారాలు, ఇది యూదుల ఆచారాలు, యెహోవా దేవుడు చెప్పిన ఆచారాలు. ఇది 5%లో లేదు, మిగతా 95%లో ఉన్న నిజం ఇది. 10 నీ కుమార్తెతో కానీ కుమార్తెతో కానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది నీ గౌరవం. నీ తండ్రికి పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సోదరి, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా అతనిని అగౌరవపరచబడకూడదు. అంటే అతని భార్యను ఆ ఉద్దేశంతో సమీపించకూడదు. ఆమె నీ పిన తల్లి. నీ కోడలతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, ఆమె నీ కుమారుడి భార్య, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. యోధా చేసింది మరి దేవుడు ఖండించాడు. దేవుడు చెప్పిన ఇది కాదు, ఇది దేవుడు చెప్పిన మరి ఆజ్ఞ. నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, అది నీ సోదరుని గౌరవం. ఒక స్త్రీతోనూ ఆమె కుమారి కూతురితోనూ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీకు లైంగిక సంబంధం ఉన్న స్త్రీ కుమారుడి కూతురితో కానీ ఆమె కూతురితో కానీ లైంగిక సంబంధం పెట్టుకునేందుకు వారిని చేరదీయకూడదు. వారు ఆమె రక్త సంబంధులు, అది దుర్మార్గం. నీ భార్యగా బతికి ఉండగానే ఆమెను బాధించాలని, ఆమె సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆమెను పెళ్లాడకూడదు. ఋతుస్రావం వలన స్త్రీ బయట ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీ పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని ఆమె మూలంగా అపవిత్రం కాకూడదు.
నీవు నీ సంతాన్ని మోలేకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంత మాత్రం అర్పించకూడదు, నీ దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఈ మోలేకు దేవుడు ఎవరంటే ఒక దేవుడు ఇలా కూర్చొని ఉంటాడు, చేతులు ఇలా చాపుకొని ఉంటాడు. ఆ చేతుల్లో వీళ్ళు పిల్లల్ని పెడతారు, వాళ్ళ సంతానాన్ని పెట్టి కింద నుంచి ఈ అగ్ని పెడతారు. ఆ పెట్టినప్పుడు ఈ పిల్లల అర్ధనాద ధ్వనులు మరి ఈ మోలేకు దేవుడు నోరు ఇలా విప్పినట్టు అందులోంచి ఒక రీసౌండ్ వచ్చేలాగా ఆ మోలేకు దేవుడు గట్టిగా అరుస్తున్నట్టు అనిపిస్తుంది ఈ పిల్లల అర్ధనాదాలు. మరి అది నాకు చెప్పడానికే నాకు చాలా మరి చాలా బాధాకరంగా ఉంది. అలాంటి దేవుళ్ళు వీళ్ళు, అందుకోసం వద్దన్నాడు దేవుడు. వీళ్ళతోటి ఏ సంబంధం వద్దు, 0% టాలరెన్స్ కూడా వద్దు. పర్లేదులే పక్కన వాళ్ళు అంటే వద్దు, వాళ్ళ దగ్గర అస్సలు వద్దు. వాళ్ళ దేవుళ్ళతో సంబంధం అస్సలు. ఒకటి నేనే దేవుణ్ణి, నేను మరి రోషం గల దేవుణ్ణి. 2 ఇలాంటి పాపంతో కూడిన ఎంతో మరి మరి భయంకరమైన దేవుళ్ళు వీళ్ళు. స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు, అది అసహ్యము. ఏ జంతువుతోనూ లైంగిక సంబంధం పెట్టుకొని దాని వలన అపవిత్రం కాకూడదు. ఏ స్త్రీ కూడా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, అది భ్రష్టత్వం. వీటిలో దేనివల్ల మీరు అపవిత్రులు కాకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టబోతున్న జాతులు ఇలాంటి పనులు చేసి భ్రష్టులయ్యారు. ఆ దేశం అపవిత్రమైపోయింది గనక నేను దానిపైన దాని దోష శిక్షను విధిస్తున్నాను. ఆ దేశం తనలో నివసిస్తున్న వారిని బయటికి కక్కివేస్తున్నది. కాబట్టి ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం కక్కివేసిన ప్రకారం మీ పవిత్రతను బట్టి మిమ్మల్ని కక్కివేయకుండేలా మీరు కానీ మీలో నివసించే పరదేశి కానీ ఈ అసహ్యమైన క్రియల్లో దేన్ని చేయకూడదు. నా చట్టాలను నా విధులను ఆచరించాలి. అలాంటి అసహ్యమైన పనుల్లో దేనినైనా చేసేవారు ప్రజల్లో లేకుండా పోతారు. కాబట్టి మీకంటే ముందుగా అక్కడ నివసించిన వాళ్ళు పాటించిన అసహ్యమైన ఆచారాల్లో దేనినైనా పాటించి అపవిత్రులైపోకుండా నేను మీకు విధించిన నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుణ్ణి యెహోవాను. ఇదండి బైబిల్. ఇదండి మా దేవుడు చెప్పింది. ఇదండి మా దేవుని ప్రత్యేకత. ఇదండి మా దేవుడి పవిత్రత. ఒకటి, మన ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఒళ్ళుని శుభ్రించుకోవాలి, మన చేష్టల్ని శుభ్రంగా ఉంచుకోవాలి, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇది 95% బైబిలు. మరి 365 రోజులు ఇంకా మనం చాలా రోజులు ఉన్నాయి. ఇంకా ఎన్నో సత్యాలు, ఇంకా ఎన్నో అద్భుతాలు, ఇంకా ఎన్నో మనకి మనసుకి ఆనందం కలిగించే వాక్యాలు. మరి ఆయన నామం మాట్లాడుతుంటేనే, ఆయన గురించి ఆ వాక్యం చదువుకుంటేనే మనకి ఎంతో చక్కటి ఆనందం కలుగుతుంది. మీరు అది ఈపాటికే అది పొందుంటారని నేను అనుకుంటున్నాను. మరి 38 దినాలు అయిపోయింది. 38 దినాల్లో ఎంత ఆనందం మీరందరూ పొందుంటారో నేను ఊహించగలను. మరి ఇక సెలవు ఇవాళకి ఇది ఈ వాక్య భాగము. మళ్ళీ రేపు కలుసుకుందాము. ఎన్నో ఆసక్తికరమైన దేవుని వింతలు ఇంకా చాలా ఉందండి, చాలా ఉంది. దేవుని మరి ఇది మహా అగాధం. మరి 1 సంవత్సరం సరిపోదు ఇది మాటలు చేయడానికి. ఎన్ని జన్మలైనా ప్రతిరోజు మీరు రోజు చదువుతున్న ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రతిరోజు మీకు ఒక కొత్త సంగతి మళ్ళీ చదివి మళ్ళీ ఎన్నిసార్లు చదివినా మీరు ఒక కొత్త సంగతి కనుక్కుంటూనే ఉంటారు. ఇక సెలవు. మరి మీ రోజు స్టార్ట్ అయిన ఉంటుంది. మరి మీరు పనులకి వెళ్ళే సమయం కూడా అయిపోయి ఉంటుంది. నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మళ్ళీ కలుద్దాం. క్రిస్టఫర్ రాస్కిల్లా.